భూమి తన అక్షంపై తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. అందుకే మనం ఈ కాలాన్ని ఒక రోజుగా పరిగణిస్తాము. దీనినే భూభ్రమణం అని పిలుస్తారని మనం చిన్నతనంలోనే నేర్చుకున్నాం. అయితే ఈ భ్రమణ వేగం నెమ్మదిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతి 100 సంవత్సరాలకు ఒక రోజు నిడివి 1.8 సెకండ్లు పెరుగుతోందని పరిశోధనల్లో తేలింది. ఇదే కొనసాగితే 2100 సంవత్సరం నాటికి ఒక రోజు నిడివి 2.2 మిల్లీసెకండ్లు పెరిగే అవకాశముందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే 1.4 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక రోజు కేవలం 19 గంటలు మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఈ వ్యవధి 24 గంటలకు చేరింది. అందుకే రాబోయే సంవత్సరాల్లో ఒక రోజుకు 25 గంటలు ఉంటాయేమోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ధృవాల వద్ద మంచు కరగడం, భూమి కేంద్రకం చాలా నెమ్మదిగా తిరగడం వంటి అనేక కారణాల వల్ల భూమి భ్రమణ వేగం ప్రభావితమవుతోందని తెలుస్తోంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్లలో పంచుకోండి.